अस्मत्श्रीगुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। दयापात्रं दीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं। लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्. ద్రావిడ వేద ప్రామాణ్యం. ఆళ్వార్ల యొక్క దివ్య ప్రబంధములైనటువంటివి వేద స్వభావాన్ని కలిగి ఉన్నట్లుగా అధ్యయనోత్సవం, అట్లాగే ఆరంభం, ఈ ఆరంభ కాలంలో అధ్యయనోత్సవం ఆరంభ కాలంలో అభ్యసించవలసినటువంటిది, అధ్యయనం చేయవలసినటువంటిది వేద ప్రామాణ్యము కలిగినటువంటిది. అయితే మనకి యాజ్ఞవల్క్య బ్రహ్మోపనిషత్తు నందు మనకి ఈ విధంగా చెప్పబడింది. ద్రావిడీ బ్రహ్మ సంహితాః చత్వారో వేదాః భవంతి తేనై చత్వారో వేదా నారాయణాం స భూత షఠారిణా ప్రకాశ్యంతే. షట్టంగాని కలివైరిణా భ్రాజమానాని చేరేశ భట్టార్యైః దీప్యమానాః చతుర్దశ విద్యాయేతే గాయత్ర్యాత్మకాః చతుర్వింశతి సంఖ్యాకాః చతుస్సహస్రగాదాః ద్రావిడ శృతయః వాసుదేవ విషయా ప్రవర్తంతే అధ్యాపయేత్ అని. అంటే ఈ దివ్య ప్రబంధాలు వేదముల కంటే కూడా అధికమైనటువంటి ప్రామాణ్యము కలిగినవి అని ఈ వాక్యం. అంటే బ్రహ్మాండ పురాణంలో కూడా సనత్కుమార దిలీప సంవాదంలో కూడా మనకి ఈ విషయం కనిపిస్తుంది. అతీతః ద్రావిడామ్నాయాం ప్రియం బ్రహ్మవిదం నరం ఆరోప్య దేవైః నిర్జితం తులాయామధికావధూః అని. అంటే ఇత్యనైకైశ్చ మునిభిః ఋష్యతే సకలశ్రుతౌ తస్మాదధ్యయనం కార్యం ద్రావిడామ్నాయ సప్తతే అనే వాక్యాలు. అంటే పెరుమాళ యొక్క తిరువీధి పురపాటుల యందు సంస్కృత వేదములకు పెరుమాళ్లకు వెనక భాగంలో ఉంటుంది. అట్లాగే ద్రావిడ వేదము ముందు భాగంలో అధ్యయనం చేస్తూ మనకి పొరపాటు జరుగుతూ ఉంటుంది కదా. అందుకని ఈ వాక్యాలు మనకి పాంచరాత్ర వాసుదేవ సంహిత మనకి కనిపిస్తాయి. అంటే దివ్యక్షేత్రములైనటువంటి శ్రీరంగాది క్షేత్రముల యందు స్వామి పురప్పాడు సేవలో ద్రావిడ ప్రబంధాన్ని ముందు అధ్యయనం చేస్తూ ఉంటారు. పెరుమాళ్ళు వెనకాల సంస్కృత వేదాన్ని పఠనం చేస్తూ నడుస్తూ ఉంటారు. అంటే ద్రావిడ వేదము యొక్క ప్రామాణ్యము సంస్కృత వేదముల కంటే మిక్కిలి పెరుమాళ్లకు మక్కువ అనేటటువంటిది తెలుస్తోంది. అంటే రెండు వేదములు కూడా పెరుమాళ్లకు రెండు కళ్ళు లాంటివి. కానీ పురప్పాడు సేవలో మటికి దివ్య ప్రబంధాన్ని ముందుగా అన్వయించుకుంటారు, సంస్కృత వేదాన్ని వెనకాల పఠిస్తూ వస్తూ ఉంటారు. అందువల్ల దివ్య ప్రబంధం యొక్క వైభవం మనకి తెలుస్తోంది. ఏదైనా ఒక
శుభకార్యాన్ని ఆచరించవలసి వచ్చినప్పుడు ముందుగా దివ్య ప్రబంధాన్ని అధ్యయనం చేయవచ్చు. అశుచ కార్యం జరిగినప్పుడు కార్యం అయిన తర్వాత మళ్ళీ చివర పుణ్యావచనం అయిన తర్వాత మనకి దివ్య ప్రబంధాన్ని సేవించుకోవడం అన్నది ఒక పరిపాటుగా జరిగే విషయం. అందుకని దివ్య ప్రబంధ వైభవాన్ని, ఆ ప్రామాణ్యాన్ని మనకి ఈ విధంగా చెప్తున్నారు పెద్దలు. జై శ్రీమన్నారాయణ.